రైస్ కుక్కర్లో ఫస్ట్ మన రైస్ వండినప్పుడు కుక్ అయిన తర్వాత వామ్లోకి వెళ్ళిపోద్ది. మనకు తెలిసిందే కదా, కుక్ అయిన వెంటనే వామ్లోకి వెళ్ళిపోద్ది. వామ్లో వెళ్ళడం వల్ల ఏంటంటే మనం ఎప్పుడు తిన్నా రైస్ వామ్గా ఉంటుంది. కానీ దాంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఇదిగోండి ఇలా కింద చూసారా, అంటే ఇంత రైస్ కింద ఇలాగ అంటేసిద్ది అనమాట. ఇది చూడండి, ఇదంతా చూడండి ఇట్లా అంటేసిద్ది అనమాట. అసలు మనకి అందులోకి స్టీల్వి వాడుతున్నాం కదా, అంతకుముందు అల్యూమినియం కాకుండా ఇప్పుడు స్టీల్ వాడుతున్నాం హెల్త్ కోసం. తొందరగా కింద ఆ వామ్ వల్ల కింద అన్నం లేయర్ అంటేసిద్ది అనమాట. మనం అలాంటప్పుడు అసలు వదలొద్దు. మనం తీసేసేసి వామ్లోంచి మనం ఆఫ్ చేసేసి, ప్లగ్ తీసేద్దాం, ఆఫ్ చేసేసేసి ఆ రైస్ బౌల్ అందులో అయినా ఉంచుదాం. ఆఫ్ చేసేసినప్పుడు ఇట్లా వదిలేసినా పర్లేదు, కానీ ఆఫ్ తీసేయడం, రైస్ బౌల్ అందులోంచి తీసి పక్కన పెట్టేసాం అనుకోండి, మూత పెట్టేసేసి ఇలా పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, పక్కన పెట్టేసుకుంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు అనమాట. కింద కొద్దిగా కూడా స్టీల్ బౌల్ కాబట్టి అంటుంది అనమాట. ఈ స్పాచులా మీరు కొత్తగా ఉంది కదా చూడండి, ఇది నేను ఇలా భలే ఉంది కదా, ప్లాస్టిక్ లేకుండా పైన స్టీలే, అండ్ ఇలాగా రిజ్జిడ్గా ఇలాగ రిబ్బుడ్గా ఉండడం వల్ల అన్నం అంటుకోదు అనమాట. సో అది ప్లస్ ఇలా రౌండ్గా ఉండి హెవీగా ఉండడం వల్ల ఇలా నించోపెడితే ఆగిద్ది అనమాట. అంటే మనం ఫ్లోమే పెట్టకుండా ఇలా పెట్టచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే, వామ్ని ఎప్పుడు కంపల్సరీ కుక్ అయిపోయిన తర్వాత వామ్లోకి పడుద్ది కదా, అదైతే ఆఫ్ చేసేయండి. కావాలంటే మన తర్వాత వేడి చేసుకోవచ్చు, కానీ అది ఆఫ్ చేసేసేసి, ఆఫ్ అవ్వకపోతే ప్లగ్ అయినా తీసేసేసి బౌల్ అందులో వదిలేయచ్చు. లేదు ఆ కొద్దిగా కూడా వామ్ అవ్వద్దు అనుకుంటే బౌల్ తీసి పక్కన పెట్టేసుకోవాలి, అంతే.